రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య జరిగింది. వేలాదిగా మందిగా ప్రజలు అభిమాన నాయకుడిని తుది వీడ్కోలు పలికారు. శవపేటికను మాస్కోలోని చర్చికు తరలించి అనంతరం బోరిసావ్స్కోయ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. నావల్నీ పేరెంట్స్, రష్యాలో రాజకీయ నేతలైన బోరిస్ దన్త్సోవా, అమెరికా రాయబారి లిన్ ట్రేసీ సహా పశ్చిమ దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు. నావల్ భార్య, కుమార్తె, కుమారుడు ఆచూకీ మాత్రం తెలియరాలేదు. విదేశాలకు వెళ్లిన ఆయన రాజకీయ సన్నిహితులు అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించినట్లుగా సమాచారం. ఇక మరోవైపు ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. చట్టాన్ని ఉల్లంఘించవద్దని క్రిమినల్స్ అధికార ప్రతినిధి హెచ్చరించారు. ఫిబ్రవరి 16న ఆర్క్టిక్ పీనల్ కాలనీలో అలెక్స్ మరణించారు. మృతదేహాన్ని తీసుకోవడానికి నావల్ తల్లి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే శుక్రవారం మృతదేహాన్ని అప్పగించేందుకు ఆలస్యం చేశారని ఆయన సన్నిహితుడు ఆరోపించారు. మృతదేహాన్ని తరలించేందుకు వాహన డ్రైవర్లు ఎవరూ ముందుకు రాలేదు. ఎట్టకేలకు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. నావల్ మరణానికి గల కారణాన్ని అధికారులు గోప్యంగా ఉంచుకున్నారు.